సో నెక్స్ట్ మా పాయింట్ వచ్చేసి, మా స్టాప్ వచ్చేసి షీప్ ఫామ్, ర్యాబిట్ ఫామ్, వ్యూ పాయింట్ ఒకటి ఉంటుంది ఇక్కడ. సో ఆ మూడైతే ఇప్పుడు ఇక్కడ కవర్ చేసేసుకుంటాం అనమాట. సో పార్కింగ్ టికెట్ 20 రూపీస్ ఇక్కడ. సో 40 రూపీస్ పే చేసేసి లోపలికి వచ్చేసినాం. అండ్ కార్ ఎంట్రీ అయితే ఏం తీసుకోలేదు, ప్రాబబ్లీ ఎల్లో ప్లేట్ ఉండడం వల్ల అనుకుంటా. బట్ ప్రైవేట్ వెహికల్స్ వస్తే మాత్రం మేబీ ఛార్జ్ చేస్తారనుకుంటా. సో 3 పాయింట్స్ ఒకటేసారి మీకు 3 చూపించేసి స్టార్ట్ అయిపోతాం. సో జనాలందరూ ఎక్కడ పోయినా అని చెప్పేసి అనుకున్నా. సో బేసిక్గా జనాలు మొత్తం ఇక్కడే ఉన్నారనమాట. ఎక్కువ వచ్చిన టూరిస్ట్ పీపుల్ అందరూ ఇక్కడనే అనిపిస్తుంది నాకు. ఫుల్లీ ప్యాక్డ్, అసలు పిచ్చి ప్యాక్ అయిపోయింది ఇక్కడ. అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఎక్కడానికి గుర్రాలు అలాంటివి ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ ర్యాబిట్ ఫామ్కి వెళ్తున్నాం. ర్యాబిట్ ఫామ్ తర్వాత దాని ఆపోజిట్ షీ ఫామ్ కూడా ఉందంట. సో ఫస్ట్ అయితే గుడ్డుగానికి ర్యాబిట్ ఫామ్ చూపించేద్దాం అనుకుంటాం. అక్కడ ర్యాబిట్ ఫామ్స్ చాలా ఉన్నాయి. ర్యాబిట్ ఉంది, చూద్దామా? ర్యాబిట్ చూద్దాంపా. నువ్వు తిన్నావా? ప్యారెట్ కాదు, ర్యాబిట్. ర్యాబిట్ ఏం చేస్తుంది? ఆమ్ తిన్నది ర్యాబిట్. నవ్యకి ఏమైందో తెలియదు, నొప్పి లేదు ఏం లేదు, కానీ కాలుకి మాత్రం మంచిగా బ్లడ్ పోతుంది. ఏమైందో తెలియదు, ఏదో గుచ్చుకొని ఉంటుందని డౌట్. సో డోంట్ నో ఏమైందో, వెళ్ళి ఒకసారి వాష్ చేసుకుంటే తెలుస్తుంది. చెప్పులు వేయించుకోలేదా మమ్మీకి బ్లడ్ వచ్చిందని? ఇప్పుడు నిజంగానే బ్లడ్ వచ్చింది, చూసినావా మమ్మీకి? పాపం. సో ఇది మున్నావనర్ లేక్, షీప్ ఫామ్ అండ్ ర్యాబిట్ ఫామ్. సో ర్యాబిట్స్ చూశారు, లేక్ చూశారు. సో ఇప్పుడు నెక్స్ట్ షీప్ ఫామ్కి వెళ్తాం అనమాట. సో షీప్స్ చూసేసి స్టార్ట్ అయిపోతాం. సో నెక్స్ట్ ఎక్కడికనేది నాకైతే తెలియదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇట్ సైడ్ మొత్తం ఇంకా ఇంతే, విలేజ్ సైడ్. సో నెక్స్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంది, పలానా వ్యూ పాయింట్ మార్నింగ్ చూడలేదు కదా. సో అక్కడ ఒక్కసారి ఆగుతాం. అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ ఉంది. సో అక్కడికి వెళ్తామో లేదో తెలియదు, బట్ వెళ్తే అదే మా లాస్ట్ స్టాప్. ఇంకా తర్వాత వెళ్ళిపోతాం ఇంకా. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయిపోయినాం ఇక్కడ నుంచి. షీప్ ఫామ్, ర్యాబిట్ ఫామ్ అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాం. లేక్ వ్యూ అయితే మంచిగా ఉంది. ర్యాబిట్స్ అంటే ఆబ్వియస్లీ కామన్ అనుకోండి, బట్ షీప్ చూద్దాం అనుకున్నాను, బట్ అది దొరకలేదు యాక్చువల్గా. ఎందుకంటే దాన్ని ఫార్మింగ్ కోసం అని చెప్పేసి బయటికి రిలీజ్ చేస్తాను అనుకుంటా. అండ్ ఇంకా ఓపెన్ ఫామ్లో తిరుగుతూ ఉంటాయంట. సో నాకైతే ఒక్కడు కూడా కనిపించలేదు. సో వచ్చిన వరకు ఎవరికి కనిపించలేదు బేసిక్గా. సో వితౌట్ ఇంకా షీప్ని చూడకుండానే వితౌట్ షీప్ విజిబిలిటీ అయితే వెళ్ళిపోతున్నాం. దట్స్ ఓకే. నేను ఎట్లాగో మళ్ళీ తర్వాత బైక్ పైన వచ్చినప్పుడు ఖచ్చితంగా చూసేపోతాయి ఇంకా. అండ్ ఇంకోటి నెక్స్ట్ టైం బైక్ పైన వచ్చినప్పుడు నాకు వేరే ప్లాన్ ఉందన్నమాట, పూండి అని చెప్పేసి. సో అక్కడ వేరే ఉందన్నమాట. సో అక్కడ ఖచ్చితంగా విజిబిలిటీ ఉంటుందంట. సో మేబీ బైక్ పైన వచ్చినప్పుడు పూండిలో కనుక్కోవాలి.
బాబుకి బెలూన్స్ కావాలంట. బెలూన్స్ సెల్ఫీ 20 రూపీస్ అంట. సెల్ఫీ దిగుతావా? ర్యాబిట్ పట్టుకుంటావా? ర్యాబిట్ ఫోటో దిగుతావా? ర్యాబిట్ అద్దట, బెలూనే కావాలంట. సో ఇందాక మీరు చూసిన లాస్ట్ షాట్, ఆ లేక్ ఏదైతే ఉందో అది యాక్చువల్గా మన్నావనూర్ లేక్ అని చెప్పేసి అంటారు. సో సేమ్ లేక్ వ్యూ మనకి అటు నుంచి చూసాం ఇందాక, బట్ ఇది డిఫరెంట్ అనమాట వ్యూ, అంటే డిఫరెంట్ సైడ్ నుంచి, బట్ సేమ్. మరి బెలూన్ కావాలంట, అంటే పోతున్నాడు. సో మన్నావనూర్ లేక్ అమేజింగ్ లేక్ అండి, మస్తు లేక్. అది కొనిచ్చే వరకు సంపేషండు. దాంతో ప్రాబ్లం ఏంటంటే మేము చాలాసార్లు కొనిచ్చినాం ఇంటి దగ్గర, కానీ కొనిస్తే వాడే పెట్టుకోవాలని చెప్పేసి అంటాడు, ఉన్నాయని వాడేస్తాడు. ర్యాబిట్తో కాసేపు అట్లా జస్ట్ అట్లా సెల్ఫీ తీసుకున్నాడు. ర్యాబిట్ 20 రూపీస్ తీసుకుంటే ఒక సెల్ఫీ దిగిండు అనమాట. కొనిచ్చినాం ఇక. అవసరం లేదు అట్లా జస్ట్ పెట్టు. కొడైలో గార్లిక్ చాలా ఫేమస్ అనమాట. సో ఒక ½ కేజీ అయితే తీసుకొని వెళ్తున్నాను. అండ్ తెలుసా 500 రూపీస్ కేజీ. సో మేమైతే ½ కేజీ తీసుకొని వెళ్తున్నాను. వెరీ ఫేమస్. 2 years వ్యారంటీ అంట. 2 yearsలో నీకు ఎప్పుడైనా ఖరాబ్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చి లేదా ఎవరైనా వస్తే పంపించి ఇక్కడ ఇచ్చేది సరిపోతుంది అనమాట. అంటే అంత మంచిగా ఉంటాయి, ఆర్గానిక్. అంటే ½ కేజీనా? సో దీన్ని ఇచ్చి దీనికి ఒక చిన్న నిప్పుతో ఒక రంధ్రం పెట్టించిన అనమాట, సో ఖరాబ్ కాకుండా. మీరు ఈ వీడియోలో విలేజ్ చూసారు కదా ఇంతకుముందు. సో సేమ్ వ్యూ పాయింట్కి మళ్ళీ ఇప్పుడు రిటర్న్లో వచ్చినాం అనమాట. ఒకసారి విలేజ్ చూపిస్తా, విలేజ్ చూడండి. విలేజ్ మాయం, విలేజ్ లేదాడా. లక్కీగా పొద్దున కొంచెం ఎండ వచ్చింది అనమాట, దానివల్ల విలేజ్ మంచిగా కనిపించింది. కానీ ఇప్పుడు విలేజే లేదు, మొత్తం ఫాగే. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి బిస్కెట్, విలేజే కనిపించదు. నాకు మస్తు నచ్చిన వ్యూ అది, చాలా చాలా నచ్చిన వ్యూ అది. విలేజ్ సూపర్ అనిపించింది పైకి వెళ్ళి. అయ్యో ఇప్పుడు వస్తే బిస్కెట్ కదా నవ్య, ఎవరైనా వస్తే. విలేజ్ లేదనుకుని వెళ్ళిపోవాలి. విలేజ్ కా నామ్ క్యా థా? పుంబారై. విలేజ్ నేమ్ పుంబారై అంట. అయ్యో సో టైం ఆల్మోస్ట్ 4:15 అవుతుంది. అండ్ ఇంకా లంచ్ కూడా చేయలేదు మేము. సో ఇప్పుడైతే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి దగ్గర వచ్చేసినాం అనమాట. సో ఇక్కడ ఆగిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గరే లంచ్ చేసేస్తాం. లంచ్ చేసిన తర్వాత చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ కొంచెం స్పైసెస్ లేకపోతే ఆయిల్స్, లాస్ట్ టైం మేము ఊటీలో తీసుకున్నాము చిన్నోడికి కాఫ్ కోసం అని చెప్పేసి చిన్న ఆయిల్ తీసుకున్నాము, మస్తు పనిచేసింది, భలే ఉండే. సో ఇప్పుడైతే సేమ్ అలాంటిది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాం ఇక్కడ. అండ్ తీసుకొని ఇంకేమైనా చాక్లెట్స్ తెలియదు తీసుకుంటామో లేదో, బట్ చూస్తాము. చూసి ఏమైనా నచ్చితే తీసుకున్న తర్వాత ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం అన్నమాట. అది ఇంకా ఎంతసేపు అవుతుంది ఏందని చెప్పలేము, డిపెండ్స్ ఆన్ ద ట్రాఫిక్. సో జేకబ్స్ కిచెన్ అని చెప్పేసి ఒకటి కనిపించింది, చాలా వెరైటీస్ ఉన్నాయి. బొమ్మ కావాలా? బొమ్మ ఇక్కడ వస్తుంది, ఒక్క నిమిషం ఆగు. సో మేమైతే సౌత్ ఇండియా మీల్స్ తీసుకుంటున్నాం. 130 రూపీస్ ఉంది. ఇదే సేమ్ మీల్స్ మాకు రిసార్ట్లో లేదన్నమాట, ఉన్న స్టేలో మీల్స్ లేదు. కాకపోతే కొన్ని అంటే ఉన్న ఫుడ్ డిఫరెన్స్ చెప్తున్నా, అది ఎంతైనా హోటల్ కాబట్టి ఆబ్వియస్లీ కాస్ట్లీ ఉంటుంది. అక్కడ 500 అయితే ఇక్కడ 200 ఉందన్నమాట, అంత డిఫరెన్స్ ఉంది. సో మేమైతే ఇప్పుడు సౌత్ ఇండియన్ మీల్స్ తినేసి చిన్న చాక్లెట్ ఫ్యాక్టరీ ఇక్కడ కింద ఉన్నాయి, చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. స్పైస్ అయితే ఏమన్నా కొనేసుకొని రూమ్కి వెళ్ళిపోతాం, జర రెస్ట్ తీసుకోవాలి కదా, పొద్దున్నే పోవాలి మళ్ళీ. బాబు ఏం చేసిండు ఇప్పటిదాకా చెప్పు? బజ్జుకున్నాడని చెప్పు. వానికి మూడ్ లేదు, వాడు నిద్రలు ఉన్నాడు. లంచ్ చేసేసినాం. లంచ్ చేసిన తర్వాత నార్మల్గా షాపింగ్ చేద్దామని చెప్పేసి ఇట్లా బయటకు వచ్చినాం అనమాట. సో ఐ లవ్ కొడైకెనాల్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకుందామని ఆగినాం. అక్కడ ఉన్నాయి, అవి తీసుకోవాలి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అంట కదా, అది కూడా. సో ఐ లవ్ కొడైకెనాల్ అది ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసేసుకొని
చాక్లెట్స్ ఆర్ కొన్ని ఆయిల్స్ తీసేసుకుంటాం. ఫుడ్ అయితే బాగానే ఉండే, నాట్ బ్యాడ్. ఇవి ఉన్నాయి లైక్ ఫొటోస్. వీడు ఈ సోంపుతునుడు ఏందో కానీ 1 కావాలి 2 కావాలి అంట. అవి ఏం సోంపులో లేదు. సో ఇప్పుడు చూసినట్టయితే మీరు ఇక్కడ కార్నర్ చూడండి, అటు కార్నర్కి. సో అక్కడ నుంచి మొత్తం చాక్లెట్ స్ట్రీట్ అనమాట. అంటే చాక్లెట్ షాప్స్, ఆయిల్స్, హెర్బల్స్, న్యాచురల్స్, హనీ ఇవన్నీ ఉంటాయి అనమాట. అన్నీ ఆర్గానిక్ అండ్ వెరీ న్యాచురల్. సో ఇప్పుడు ఏం తీసుకుంటాం ఏందనేది తీసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తా ఏం తీసుకున్నామో. అండ్ మా నవ్య చూస్తుంది ఏ షాప్ చూసుకుందామని చెప్పి చూస్తుంది. ఫైనల్గా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. టైం వచ్చేసి 5:15 అట్లా అవుతుంది. సో ఏం తీసుకున్నామంటే మేము చాక్లెట్స్ తీసుకున్నాము ఒక 500 grams అంతే. అండ్ యూకలిప్టస్ ఆయిల్ ఒకటి తీసుకున్నాము. ఇంకోటి కొంచెం అంటే ఊటీ కన్నా ఇక్కడ నాకు కొంచెం కాస్ట్లీ అనిపించినాయి. అన్ని కాస్ట్లీ అనిపించినాయి. ఇన్ఫ్యాక్ట్ ఆయిల్ అండ్ ఈవెన్ చాక్లెట్స్ కూడా కొంచెం కాస్ట్లీ అనిపించినాయి. ఊటీలో కొంచెం తక్కువ అనిపించినాయి. ఐ డోంట్ నో వై, డిఫరెన్స్ ఏమన్నా ఉందా నాకు తెలియదు. సో ఊటీలో తీసుకుంది కూడా చాలా ఇంపాక్ట్ ఉండే, చాలా 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 యూజ్ అయింది అది మా వాడికి కాఫ్కి కోల్డ్కి. యాక్చువల్గా డైరెక్ట్ ఫ్యాక్టరీలో తీసుకున్నాం అనమాట. లేదనుకుంటా అక్కడ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది లేదు కదా నవ్య, అది ఓన్లీ చాక్లెట్ ఫ్యాక్టరీ, టీ ఫ్యాక్టరీ ఉండే అక్కడ. బట్ అక్కడ ఆయిల్ సేల్ చేస్తుండే అప్పుడు. సో తీసుకుని అయితే తీసుకున్నాము, 2 types తీసుకున్నాం, ఆయిల్ అండ్ చాక్లెట్ తీసుకున్నాము. స్టార్ట్ అయిపోయినాం. సో అక్కడ ఉండేందో కానీ ప్రతి చాక్లెట్ టేస్ట్ చేయి అని చెప్పేసి అదొకటి ఇదొకటి ఇచ్చేసిండు. చాక్లెట్ తినేసినాం బాగానే. సో ఇక్కడ నుంచి రూమ్ కిట్నా దూరం సార్ అమ్మారా 2 kilometers అంతే. సో నాకు తెలిసి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత సిటీలో ట్రాఫిక్ ఉందో లేదో నాకు తెలియదు. ఒకవేళ ఏం లేదనుకో 15 minutes వెళ్ళిపోతాం కావచ్చు. వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఫ్రెష్ అయ్యి ఇట్లా రిలాక్స్గా కూర్చోవాలని ఉంది. సో మళ్ళీ రేపు పొద్దున్నే స్టార్ట్ హైదరాబాద్కి. రూమ్కి అయితే వచ్చేసినాం. కొంచెం రిలాక్స్డ్గా ఉంది తెలుసా, రూమ్కి వస్తే మస్తు రిలాక్స్డ్గా ఉంది. సో రూమ్కి వచ్చేసిన తర్వాత మేమైతే ఇప్పుడు ప్లాన్స్ ఏం లేవు, చిన్న ఛాయ్ తాగాలి ఫస్ట్. సో ఫ్రీ ఛాయ్ ఒకటి ఉందన్నమాట. మార్నింగ్ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అయింది కానీ ఏం తినలేకపోయింది, వేస్ట్ అయిపోయింది. అట్లీస్ట్ ఛాయ్ అయినా వసూలు చేయాలి రాబాయి వీళ్ళ దగ్గర ఫిక్స్ అయిపోయింది. సో జస్ట్ అట్లా ఒక కెమెరా అట్లా పెట్టినా టైం ల్యాప్స్ కోసం అని చెప్పేసి. సో కెమెరా తీసుకొని లోపల పోవాలా, కొంచెం బెడ్లో పడుకొని హాయిగా డేటా మొత్తం ఎక్కించుకోవాలా. సో డేటా మొత్తం కాపీ చేసిన తర్వాత సరికి డేటా మొత్తం కాపీ చేసేసరికి 2-3 hours అవుతుంది తెలుసా, ఎందుకంటే మెల్ల కాపీ అవుతుంది. సో కాపీ అయిన తర్వాత ఇంకా నైట్ డిన్నర్, స్లీప్, మళ్ళీ డిన్నర్ టైం అప్పుడు కనిపించి మాట్లాడతా. అప్పటివరకు యూ గైస్ కీప్ వాచింగ్ అండ్ స్టే ట్యూన్డ్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మోటో వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, కారు వీళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అప్పటివరకు స్టే ట్యూన్డ్. చీ కూర్చుకుంటుంది అవుతుంది నువ్వు కూర్చుతే. డాగ్ ఎక్కడ ఉంది? లేదు.